ఇప్పుడే నేను ఒక చిన్న మ్యాటర్ అర్థమైంది. 10,000 మనీ కావాలి మా పాపకు తగ్గడానికి అంట. సో ఇది ఒక అకౌంట్ నెంబర్ పెట్టేసి ఏంటంటే 10,000 డబ్బులు కొట్టని, అలాగే పాపకు అర్జెంటు స్కాన్ తీపియాలి 10,000 కొట్టండి అని చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. 10,000 స్కానింగ్కి, డాక్టర్ ఫీజుకి, మెడిసిన్కి ప్రతి ఒక్క రూపాయి కూడా నేనే పే చేస్తాను. కాకపోతే కొంచెం డాక్టర్తో మాట్లాడిచ్చి, అంటే ఏదో ఒక అకౌంట్ నెంబర్ పెట్టి దానికి డబ్బులు వేయకుండా స్కానింగ్ సెంటర్లో, ప్రతి స్కానింగ్ సెంటర్లో ఫోన్పేలు ఉంటాయిగా, ఆ స్కానింగ్ సెంటర్ ఫోటో తీసి ఇక్కడ నా నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నాకు కొంచెం నా నెంబరు డాక్టర్తో కొంచెం నన్ను మాట్లాడిచ్చి, అయ్యా నీ పాపకి ఇది ప్రాబ్లము, ఇది ట్రీట్మెంట్ చేద్దాము, అదే ప్రాబ్లం ఏంటి, ఏ స్కాన్ చేయాలి, అలాగే ఏంటంటే ప్రతి మెడికల్ షాప్లో ఫోన్పేలు ఉంటాయి, దాని ఫోటో తీసి నాకు పెడితే చాలు. అంటే ఈ మెడిసిన్ తీసుకుంటున్నా, ఈ ట్యాబ్లెట్ తీసుకున్నా అంటే మినిమం కదా, ఇదేం తప్పు మాట కాదుగా. ఇక నా నెంబర్ ఇస్తాను, సపరేట్ వీడియో కూడా పెట్టక్కర్లేదండి. నా వాట్సాప్ నెంబర్కి అదే కొంచెం డాక్టర్తో మాట్లాడిచ్చి అది ఇవన్నీ చేస్తే చాలు. ఎందుకంటే మనలో చాలామంది వచ్చి కామెంట్ సెక్షన్ చెప్తున్నారు, నెంబర్ పెడతాదంట దానికి డబ్బులు కొట్టు. ఇది కాదు కదా తండ్రి, నేను తెలుసుకోవాలి కదా. ఒక్క స్కానింగ్కే కాదు, ప్రతిదీ ఆటో ఛార్జెస్ కానుంచి ప్రతిదీ రూపాయితో సహా కొడతా. స్కాన్ డాక్టర్ దగ్గర కొడతా, మెడిసిన్ దగ్గర కొడతా, ప్రతిదీ నేనే చూసుకుంటా. కానీ నాకైతే ఏదో పర్సనల్ నెంబర్కి డబ్బులు కొట్టమంటే నేను కొట్టాను. ఎందుకంటే ఇన్ని అనుభవాలు ఉన్నాయి నాకు. దయచేసి నేను చెప్తున్నాను, సలహా ఇవ్వండి. వెళ్ళి ఒక 5-6 ఇయర్స్ నుంచి మొత్తం వీడియోస్ చూసిన తర్వాత వచ్చి ఒక సలహా ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు మీరు చెప్తున్న ప్రతిదీ నేను చేసినవి ఇవన్నీ అమ్మా లాస్ట్కు ఏ రిలేషన్ మనకొద్దు, జస్ట్ పిల్లల భవిష్యత్తు కోసం కలిసి నటించి వీడియోస్ తీసుకుందాం, వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుందాం, లక్షలు సంపాదించవచ్చు యూట్యూబ్ నుంచి, కలిసి వీడియోస్ తీస్తే లక్షలు వస్తాయని కూడా ఆపోజిట్ పర్సన్ ఉండకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఓకేనా? ఏంది మీరు వచ్చి ఈరోజు ఇచ్చే చిన్న సలహా, ఇద్దరు కలిసి ఉంటే పిల్లలు బాగుంటుంది, అన్నీ ట్రై చేసి అన్నీ కారణం. ఇంకొంతమంది వచ్చి బొచ్చులో సలహా చెప్తున్నారు. ఏంటంటే నువ్వు చేసిన తప్పు అంటే అంతకుముందు జరిగిన తప్పులు మీకు తెలుదుగా, అంతకుముందు పంచాయతీలు మీకు తెలుదుగా, ఏది చెప్పాను కదా బయటికి నేను, అది నేను చేసే తప్పు. ఎదుటోళ్ళు మన తప్పు ఎంత ఉందో ఎదుటోళ్ళు తప్పు ఇంకా 10 ఇంతలు ఉంది. కానీ నేను చెప్పుకోను కదా ఒకరి గురించి నెగిటివ్గా, ఎవరిని నేను చెడు చేయాలనుకోను. ఎందుకంటే నేను ఇన్ని నెలల్లో, ఇన్ని సంవత్సరాల నుంచి నేను వీడియోస్ తీస్తున్నా, ఏ రోజైనా నా పిల్లల మీద ఎవరైనా జాలి చూపిస్తే, తల్లి లేని పిల్లలు అయ్యో అంటే కనుక చెప్పు తీసుకొని కొడతాను తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఎంతోమంది పిల్లలు బాధపడుతున్నారు, వాళ్ళ గురించి పట్టించుకోండి. నా పిల్లలు యువరాజు యువరాణులు అంటున్నారు, వాళ్ళ మీద మీరు ఎంత జాలి చూపిస్తున్నారని. నా పిల్లల మీద ఎవరైనా జాలి చూపిస్తే నాకు అస్సలు నచ్చదు. నా పిల్లలు బాధపడుతున్నారంటే దాన్ని ఎవరైనా వచ్చి అయ్యో ఓదారితే నాకు నచ్చదు. ఓకేనా? సో ప్రతిదీ అండి నేను చెప్పాలనుకుంది ఒకటే, నా పిల్లల్ని మంచిగా చూపించండి, మంచిగా ఆనందంగా చూపించండి. వాళ్ళు ఎన్నో పనులు చేస్తుంటారు, వాటి గురించి వీడియోస్ తీసి పెడితే బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అర్జెంట్ కదా, నేను వెళ్ళాల్సిన అవసరం కూడా లేదుగా, నేను ఎందుకు వెళ్ళడము? అదే అంటే అర్జెంట్ అంటున్నారు కదా మన వాళ్ళు, స్కానింగ్ అర్జెంట్ అయ్యింది, ఓకే, దానికి కూడా స్కానింగ్ సెంటర్ నెంబర్ పెడితే నేను డబ్బులు కొడతానండి. అది అంటే మినిమం వాళ్ళతో ఒక మాట మాట్లాడైనా పెట్టారు. అయితే ఏ స్కానింగ్ సెంటరు ఏది అదైనా కనుక్కోని తప్పులేదుగా, పోనీ. ఎందుకంటే ఆయన మా సరితత్త ఉంటుంది అదే ఏరియాలోనే, లేదు యూసుఫ్ కూడా ఏదో అంట, ఆమెది కూడా అదే ఏరియాలోనే ఉంటుంది. ఓ మాట నేను చెప్పి చూపించుకుంటాను, నేను కూడా పోవాల్సిన అవసరం లేదుగా. ఇక నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి పెడితే పేమెంట్, ఎందుకంటే పర్సనల్ అకౌంట్ నెంబర్లు పెట్టి దానికి కొట్టమంటే నేను కొట్టమంటారో లేదో అది కూడా మీరు చెప్పండి. మీరు ఓకే నాయన పర్లేదు కొట్టమంటే దాన్ని కూడా కొడతా. నాకైతే అర్థం కాలేదు, ఇది తప్పు కాదు కదా నేను అడిగింది. స్కానింగ్ సెంటర్ నెంబర్ ఉంటుందిగా, మెడికల్ షాప్ నెంబర్ ఉంటుంది, అవి పెడితే నేను డబ్బులు కొట్టిస్తానండి. సరేనా?